జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయాల గురించి అవగాహన పెద్దగా లేదని అనుకునేవారు అంతా పప్పులో కాలేసినట్లే. ఆయన 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన సరైన దిశగానే అడుగులు వేస్తున్నారు అని అర్థమవుతుంది అని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కట్టించి తన పార్టీకి 21 సీట్లు తెచ్చుకొని గెలిపించుకొని కూటమిలో రెండవ బలమైన పార్టీగా మార్చుకొని ఉప ముఖ్యమంత్రిగా పదవిని దాకా పవన్ ఎదగడం అన్నది ఒక అద్భుతమైన వ్యూహచరణ అని అంటున్నారు. ఇదంతా పవన్ తన పొలిటికల్ చరిష్మా అని, సినీ గ్లామర్ ని, సామాజిక వర్గం బలం అని కూడా డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గా కానీ వాడుకొని సాధించిన విజయాలుగానే విశ్లేషిస్తున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో ఇంకా రొటీన్ వ్యూహాలనే అనుసరిస్తే ఇబ్బంది పడడమే కాదు, జనసేనకు కులముద్ర పడుతుంది అని, ఎప్పటికీ అదే చోట అక్కడే కూర్చొని పోతామా అని కూడా ఒక ఆలోచన అయితే ఉంది. అందుకే ఇప్పుడు పవన్ తాజాగా చేసిన ప్రకటనలను చూడాలని అంటున్నారు. పవన్ కాపు కులాన్ని ఏమీ నిందించలేదు. ఆ కులంలో నుంచి కొందరు నాయకులు చేస్తున్న అతి గురించి ఆయన మాట్లాడారు. వారి మీదనే పరోక్షంగా విమర్శలు చేశారు. ఇంతకీ పవన్ అన్న మాటలను ఒకసారి గమనిస్తే ఆయన చాలా వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన ఇచ్చారు అని అంటున్నారు. ఏపీలో టీడీపీ ఉంది. దానికి ఎవరు కమ్మ పార్టీ అని అనలేరు. దానిని ఎవరు కమ్మ పార్టీ అని అనలేరు. అందులో అందరూ ఉన్నారు. పైగా అన్ని గొంతుకలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే వైసీపీని రెడ్ల పార్టీ అని అనలేరు. అందులో కూడా అనేక కులాల నుంచి ఫోకస్ అయ్యేవారు ఉన్నారు. జనసేనను కూడా ఆ విధంగా మార్చాలనే పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని కీలక పదవులు ఇస్తున్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఏపీలోనే కాదు, ఎక్కడైనా అధికారం దక్కాలి అంటే ఒక కులం అండతో సాధ్యపడదు అని చరిత్ర నిరూపిస్తుంది. దానికంటే ముందు కులముద్ర పడితే అది మరింత ప్రమాదం కూడా అని చెబుతున్నారు. అందుకే పవన్ తాను సమాజం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని స్పష్టంగా చెప్పారు అని అంటున్నారు. ఈ విధంగా అందరి వాడుగా ఉండడం వల్లనే జనసేన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదు అని పవన్ బలంగా నమ్ముతున్నారు. ఇక పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కొందరు నాయకులు అయితే బాధపడవచ్చు, విభేదించవచ్చు. కానీ పవన్ ని మొదటి నుంచి అభిమానించేవారు కానీ, అలాగే ఆయన సినీ ఇమేజ్ ని సాధించుకున్న వారి అభిమానం గలం కానీ, జనసేన పార్టీ పెట్టాక వచ్చిన అన్ని వర్గాల మద్దతు కానీ చెక్కు చెదరదు అని అంటున్నారు. అంతేకాదు, కొంతమంది నాయకులు విభేదించినంత మాత్రాన కాపు సామాజిక వర్గంలో కూడా పవన్ కి ఆదరణ తగ్గేది లేదని అంటున్నారు. అయితే మాంసం తిన్నామని ఎముకలు మెడలో ఎవరు వేసుకోరుగా, రాజకీయాల్లో కూడా అలాగే ఉండాలని అంటున్నారు. కులం ముద్ర బాహుటంగా పడితే అది అసలుకే ఎసురు తెస్తుంది అని భావించే ఇన్నాళ్లుగానే భరిస్తూ వస్తున్నాను అని పవన్ ఇప్పుడు డేరింగ్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారని అంటున్నారు. ఇక 2029 ఎన్నికల మీద కూడా జనసేనకి ఒక పక్క వ్యూహం ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల నుంచి పార్టీని పటిష్టం చేసుకుని ఎక్కువగా తమ వారిని గెలిపించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఎక్కువ సీట్లు కోరవచ్చు అని కూడా, అలా జనసేన బలం ఉన్న చోట్ల పోటీ చేసి 2029 ఎన్నికల తర్వాత తాము కీలకమైన స్థానాలలో ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారు. అదే కనుక జరిగితే రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అని కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కరెక్ట్ స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నారు అని కూడా అంటున్నారు.